వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. హలో సార్, నమస్తే. కుక్క ఇప్పుడు కుటుంబ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయింది. కుటుంబ సభ్యుల కంటే కుక్కకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. అదేవిధంగా కుక్క మనిషి జీవితం కంటే లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తుందన్న అసూయ కూడా సమాజంలో ఉంది. ఇంత అద్భుతమైన అనుబంధం ఉన్న ఈ కుక్కతో ఒక ప్రమాదం కూడా పొంచి ఉన్నదన్నది తెలుస్తున్న విషయము. ఇప్పుడు మన ఆకేర్ స్టూడియోలో డాక్టర్ పాపని వంశీ గారు ఉన్నారు. వంశీ గారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నారు. వంశీ గారితో మాట్లాడి అసలు కుక్కలతో ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, కుక్కలను పెంచాలంటే ఏ విధంగా మనము అవగాహన కలిగి ఉండాలి అనే విషయాలని తెలుసుకుందాం. నమస్తే వంశీ గారు. నమస్కారం సార్. డాగ్ బైట్స్ అనగానే మనకు ర్యాబిస్ గుర్తుకొస్తుంది. రేబిస్ సంబంధించిన దాంతోనే చాలా ఎక్కువ సడన్గా ఒక్కసారి వచ్చిందంటే చనిపోతారు అనే ఒక భయం అయితే ఉన్నది. ఈ మధ్య కాలంలో ఒక కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి ఇది రోడ్డు మీద ఉన్న దాన్ని పడిపోయిన దాన్ని పట్టుకొని దాన్ని కాపాడే ప్రయత్నంలోనే తన ప్రాణం పోగొట్టుకున్నాడు అని చెప్తున్నాం. అంటే రేబీస్ సంబంధించిన వాటిలో అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కుక్కకు వచ్చినవి లక్షణాలు అని అంటే మనం ఎట్లా గుర్తించాలి, దాని నుంచి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? కబడ్డీ ప్లేయర్ డెత్ విషయం ఏంటంటే చాలా వైరల్ అయిపోయింది. దానివల్ల ఒక రకమైన భయాందోళన పెట్ ఓనర్స్లో వచ్చింది. నాకు చాలా కంప్లైంట్స్ కానీ చాలా కన్ఫర్మేషన్ ఫోన్స్ అయితే చాలా వచ్చినాయి. సార్ ఇది నిజమేనా, ఇట్లా జరిగింది? వాస్తవంగా నిజమే జరిగింది. అది ఎలాంటి కండిషన్లో జరిగింది అంటే అది ఆల్రెడీ రేబిడ్ ఎఫెక్టెడ్ డాగ్, ఆల్రెడీ రేబిడ్ సిమ్టమ్స్ చూపిస్తుంది. అది ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డెత్ లో ఉంది. అది కానీ అది ఆయనకు తెలిసే అవకాశం లేదు. ఆయన ఏమనుకున్నాడు, ఇది ఒక ప్రమాదంలో ఉంది అని అనుకుని ఏం చేసిండు, దాన్ని తను కాపాడే ప్రయత్నం చేసిండు. యాక్చువల్ అయితే ఆల్రెడీ క్లినికల్ సైన్స్ చూపిస్తుంది, ఆల్రెడీ డ్రూలింగ్ సలైవా ఉంది, అది ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డెత్ లో ఉంది అని దాన్ని కాపాడబోయే ప్రయత్నంలో బయట అయింది. దాన్ని అటెండ్ చేయలేదు, ఇగ్నోర్ చేసిండు. అది చిన్న గాయమే కదా అనుకున్నాడు. సో అది ఆల్రెడీ రేబిడ్ ఎఫెక్టెడ్ డాగ్ కరిచింది కాబట్టి ఆయన చనిపోయిండు. ఆ ఇష్యూ ఎంటైర్లీ డిఫరెంట్. అది కబడ్డీ ప్లేయర్ చనిపోయిండు, నేను పోయినాను కాదు. ఆ కండిషన్ ఏంటంటే రేబిడ్ డాగ్ దగ్గరికి పోవటమే తప్పు. చాలా మందికి కుక్కలంటే చాలా ప్రేమ ఉంది, అంటే అవి ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి ఆ ఫ్రెండ్లీనెస్తో కుక్క ప్రమాదంలో ఉన్నది అనేది దాన్ని కాపాడే ప్రయత్నంలోనే తన ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ మీరు అన్నట్టు ఆ కుక్కను చూడగానే ఇది అంటే ర్యాబిస్ ప్రాబ్లం ఉన్నది, దీనికి ఇట్లున్నది అని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏంటంటే సార్, WHO కానీ OIE అంటే మనకి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అది రిలేటెడ్ పబ్లిక్ హెల్త్. OIE అని ఉంటుంది, అంటే ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ ఎపిజూటిక్స్ అని చెప్పి, ఇది కామన్గా ఏంటంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. వీళ్ళు ఏంటంటే ఒక 10 day ప్రోటోకాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అంటే 10 day అబ్జర్వేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే డాగ్ 2 రకాలే సార్. ఒకటి అయితే ఇన్ఫెక్టెడ్ డాగ్, లేకపోతే నార్మల్ డాగ్. అంటే డాగ్ రేబిస్ ఉందా లేదా, రెండే. వైరస్ ఉండి క్యారియర్గా ఉండటం అనేది ఉండదు. ఇప్పుడు ఒకసారి నార్మల్గా కనపడుతుంది, దీనికి రేబీస్ ఉండే అవకాశం ఉందంటే ఒక కండిషన్లో ఉంటుంది. ఏది క్లినికల్ సైన్స్ అంటే దానికి రేబీస్ అటాక్ అయిన తర్వాత క్లినికల్ సైన్స్ చూపించడానికి, అంటే దానికి రేబిడ్ సిమ్టమ్స్ చూపించడానికి ముందు 2 నుంచి 3 రోజుల ముందు దాని సలైవాలో వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే జనరల్గా ఒక డాగ్ బైట్ అయింది, డాగ్ బైట్ అయిన తర్వాత ఆ డాగ్ని మనం 10 days అబ్జర్వ్ చేయాలి. విండో పీరియడ్, కుక్క కరిచిన తర్వాత ఆ కరిచిన కుక్కని 10 days 10 రోజులు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ అది కరిచే టైంకి దానికి రేబిస్ ఉందనుకోండి, అది నెక్స్ట్ 3 to 4 days కన్నా ఎక్కువ బ్రతికే అవకాశాలు లేదు. ఎందుకంటే అది ప్రోగ్రెసివ్ ఉంటుంది. అంటే దాని సలైవాలో వైరస్ షెడ్ అవుతుంది అంటే అది క్లినికల్ సైన్స్ 2 to 3 days చూపించేస్తుంది. వైరస్ సలైవాలో ఉండి మనల్ని కరిచి క్లినికల్ సైన్స్ చూపించకుండా ఉండే అవకాశం లేదు. కాబట్టి మనం ఏంటంటే ప్రికాషనరీగా డాగ్ బైట్ అయిన రోజు ఒక వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే. డాగ్ హిస్టరీ మనకు తెలియనప్పుడు, అంటే బయట డాగ్ అయినా, అంటే ఏ కుక్క అయినా కరిచిన తర్వాత ఒక ఇంజెక్షన్ తీసుకోవడం అనేది బయట డాగ్ స్ట్రే డాగ్స్ ఉన్నప్పుడు, అది ఐసోలేటెడ్గా వచ్చి కరిచిందా, ఒక గ్రూప్ అటాక్ చేసిందా, లేకపోతే రెగ్యులర్గా మనం చూసే డాగ్ అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మనకేంటంటే క్లినికల్ సైన్స్ చూపించడానికి 2 days ముందు వైరస్ షెడ్డింగ్ ఉంటుంది దానికి.
వైరస్ షెడ్డింగ్ ఉన్న తర్వాత ఈ వైరస్ షెడ్డింగ్ స్టార్ట్ అయిందంటే వితిన్ 2 to 3 డేస్లో క్లినికల్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి క్లినికల్ సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 3 డేస్లో చనిపోతుంది. అది ఓకే. చనిపోకపోవడం అనేది ఉండదు ఇంకా. సో మనల్ని కరిచిన డాగ్ క్లినికల్ సింప్టమ్స్ డెవలప్ అయ్యి చనిపోయింది అంటే అది రేబిడ్ డాగ్, మనం వ్యాక్సినేషన్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ డాగ్ హెల్దీగా ఉండి మనకి వైరస్ ఇంజెక్ట్ చేయడం అనేది ఉండదు. కానీ కుక్కను ఐడెంటిఫై చేయడంలోనే క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలి. ఏదైనా రోడ్డు మీద ఉన్న కుక్క కరిచింది అనుకోండి, ఇదే అనుకున్నా లేకుంటే ఇంకొకటి అనుకున్నాను, ఆ తప్పుడు ఐడెంటిఫికేషన్ వస్తే నిజంగా కరిచిన కుక్క చనిపోతే మనం గుర్తించకపోతే ప్రమాదమే. ఓకే. సో అదే మన ఇంట్లో పెంచుకున్న కుక్కకి ప్రాబ్లం లేదు, మన ఎదురుగా ఉంటుంది కుక్క. ఇవాళ మనం కరిచింది 3 days తర్వాత దాని క్లినికల్ సిమ్టమ్స్ డెవలప్ కాలేదు, బాగానే ఉంది, మనం వ్యాక్సిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పెద్దగా ఘాట్లు పడిపోయి రక్తం వచ్చేసి ఆ కుక్క ఒకవేళ హెల్దీనో కాదో తెలియదు, అంటే ట్రీట్మెంట్కి వెళ్ళినాం అనుకోండి, ఒక ఇంజెక్షన్ అట్లా చేయించుకున్నాం అనుకోండి, కుక్క ఒక్కొక్కసారి ఎక్కడో ఖర్చు ఉంటుంది, అది వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని గుర్తించే అవకాశం లేనప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. అది బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో అప్పుడు కంపల్సరీ వ్యాక్సిన్, మనకు డాగ్ని అది కరిచింది వెళ్ళిపోయింది, దానికి మనం ఐడెంటిఫై చేయలేము, 3 days తర్వాత దాన్ని ఐడెంటిఫై కాదు, కంపల్సరీ వ్యాక్సిన్కి వెళ్ళాల్సిందే. మనకు అక్కడ మనం ఛాన్స్ తీసుకోవడానికి లేదు, రిస్క్ బేరింగ్ అనేది అక్కడ జీరో. ఓకే. కంపల్సరీ వ్యాక్సిన్ చేసుకోవాలి. కానీ ర్యాబీస్ లక్షణాలు లేకుండా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ చేసుకున్నప్పుడు, ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఏమన్నా మరి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చే? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. జనరల్గా మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొంచెం మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ రెడీ అయ్యి లోపల యాంటీబాడీస్ తయారయ్యేటప్పుడు కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ మైల్డ్ స్ట్రెస్ లెవెల్స్ ఇబ్బంది ఏం లేదు. కుక్క గర్వనే అందరికీ భయం అయ్యేది ఏంటంటే యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ వేసుకోవాలి, అది బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసుకోవాలి అనే భయం ఉంటుంది. ఇప్పుడు కూడా బొడ్డు చుట్టూ వేస్తారా సార్? బొడ్డు చుట్టూ ఇప్పుడు వేసేది లేదు. అది ఒకప్పుడు ఓల్డ్ ప్రోటోకాల్లో బొడ్డు చుట్టూ రంగా 13 ఇంజెక్షన్స్ వరకు వేసేవాళ్ళు. అది ఆ సైట్లో వేసేవాళ్ళు. బొడ్డు చుట్టూ రంగు ఎందుకు వేసేవాళ్ళు అంటే మనకి ఏంటంటే బొడ్డు అనేది ఏంటి, ఇక్కడ అంబలికస్, అక్కడ నాకు మేజర్ బ్లడ్ వెయిన్ ఎండ్ అవుతుంది ఇక్కడ. సో అక్కడ నుంచి ఏంటంటే మన యాంటీబాడీస్ తొందరగా ప్రొడక్షన్ అవుతుంది అనేది ఒక ఇది అన్నట్టు. సో ఇప్పుడు వేసేదంతా ఇమ్యూనోగ్లోబులిన్స్ కాబట్టి ఎక్కడైతే బయట ఉంటుందో ఆ బయటలో వేస్తుంది. కరిచిన దగ్గర అది ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది స్పెషల్. ఇంకా అది నార్మల్గా వేసేది యాంటీ రేబీస్ ఇంజెక్షన్ అనేది మీకు నార్మల్ ఇంట్రామస్కులర్ వేస్తారు. అది ఓకే. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రోటోకాల్ అని చెప్పి అది 037-14-28 ఈ 5 daysలో వేసేసుకుంటారు. అది డిఫరెంట్. ఇది ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది బయట సైట్లో వేసేది. కుక్క కరవగానే అంటే బాగా అంటే గాయాలని రక్తం కారుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది, ఏదో ఊర్లోనో ఇంకెక్కడో బయట ఉన్నారు అనుకోండి, అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా కుక్క కరిచిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలంటారు వాళ్ళు? కుక్క కరిచింది, దాని సలైవా అనేది ఆ ప్లేస్లో ఉంటుంది. సో మన సలైవా నుంచే వైరస్ అనేది అటాక్ అవుతుంది, దాని నోట్లోంచి లాలాజలం. సో మనం ఏంటంటే అక్కడ మనకి దాన్ని వూండ్ టాయిలెటింగ్ అంటారు దాన్ని. అంటే దాన్ని కంటిన్యూస్గా మినిమం 15 minutes దాన్ని వాష్ చేయాలి. వన్ టైప్ ఆఫ్ డైల్యూటింగ్ అన్నట్టు, మన సలైవాని కడిగేయటం అన్నట్టు. సో ఇది ఇట్లా సోప్తో, ఎనీ సోప్. ఇప్పుడు WHO రికమెండేషన్ ఏంటంటే మీరు ఈ సోప్ ఆ సోప్ అని ఏం లేదు, ఎనీ నురుగు వచ్చే సోప్ ఏదైనా వాడుకోవచ్చు, మైల్డ్ సోప్స్. ఇంట్లో వాడుకునే డిటర్జెంట్ సోప్స్ వాడుకోవచ్చు, బాతింగ్ సోప్స్ వాడచ్చు, ఏదైనా సోప్ వాడుకోవచ్చు. సో దాన్ని మినిమం 15 minutes దాన్ని వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత అదేంటంటే అక్కడ రేబీస్ కాన్సన్ట్రేషన్ తగ్గియటం. ఇంకొకటి ఏంటంటే రేబీస్ వైరస్కి ఒక లిపిడ్ కోటింగ్ ఉంటుంది, అంటే ఆయిల్ బేస్డ్ లిపిడ్ కోటింగ్ ఉంటుంది ఆ వైరస్కి. సో మన సోపు వాడటం వల్ల లిపిడ్ కోట్ కూడా దానికి డినాచురేషన్ అయిపోయి రేబీస్ వైరస్కున్న లిపిడ్ కోట్ డ్యామేజ్ అయిపోయి అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో మన డిటర్జెంట్ వాడటం వల్ల ఒకటి వూండ్ దగ్గర మనము సలైవాని డైల్యూట్ చేసుకుంటాం, ఇంకోటి రేబీస్ని ఇన్యాక్టివ్ చేస్తాం, రేబీస్ వైరస్ని ఇన్యాక్టివ్ చేస్తాం. తర్వాత ఇంజెక్షన్కి అంటే ఒకవేళ 1-2 రోజుల తర్వాత అట్లా వెళ్ళొచ్చు అంటారా? వెంటనే అంటే WHO రికమెండేషన్ సేమ్ డే ఫస్ట్ వ్యాక్సిన్, 3rd day సెకండ్ వ్యాక్సిన్, 7th day 14 and 28 అండ్ ఫైనల్ వ్యాక్సిన్ 90 days. ఇది ఈ ప్రోటోకాల్ ఎందుకు పెట్టారు అంటే మనకు బయటైన సైట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే డిస్టెన్స్ని బట్టి పెట్టారు అన్నట్టు. ఏ వైరస్ అయినా కూడా బ్రెయిన్కి వెళ్తేనే ఇన్ఫెక్షన్, అది దాని సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అంటే క్లినికల్ సిమ్టమ్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళే వరకు, వెళ్ళిన తర్వాత దాని ఇర్రివర్సిబుల్. అంటే ఒక్కసారి బ్రెయిన్కి వైరస్ రీచ్ అయిన తర్వాత ఇంకా దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. సో మనం దాన్ని కౌంటర్ చేయాలి అంటే ఆ వైరస్
బ్రెయిన్కి రీచ్ అయ్యే ఈ టైంలోనే దాన్ని డైల్యూట్ చేయాలి, దాన్ని ఎన్ని రోజులలో ర్యాబిస్ సంబంధించిన వైరస్ బ్రెయిన్ లోకి వెళ్తుంది సార్? బ్రెయిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో బయట అయిందనే దాన్ని బట్టి దాని టైం ఉంటుంది. ఇప్పుడు కన్ను దగ్గర అయింది, బ్రెయిన్కి వెళ్ళే టైం తక్కువ, ముక్కు అయింది, చెయ్యి అయింది, కాల్ ఫింగర్ టిప్ అయింది, ఇట్ విల్ టేక్ సమ్ మంత్స్ ట్రావెల్ కావడానికి. కాల్ దగ్గర ఖర్చింది అనుకోండి, మనకి బ్రెయిన్కి వెళ్ళడానికి 6 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. చెవులకి ముక్కులకి అయినప్పుడు ఇంకా ఫాస్ట్గా. సో బ్రెయిన్ నుంచి ఉన్న డిస్టెన్స్ని బట్టి మనకి ఆ టైం అనేది ఎంత టైంలో అటాక్ క్లినికల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అనేది మనం చూసుకోవచ్చు. ఈ అవేర్నెస్ లేకపోతే చాలా ప్రమాదం కదా, ఎందుకంటే కాలు గరిచింది అనుకోండి, కాలు ఘాట్ అయినప్పుడు కూడా నాకేం లక్షణాలు లేవు, నాకు చాలా బాగానే ఉన్నా అని మీరు అంటున్నారు కదా, నెలలు కూడా పట్టవచ్చు. అట్లాంటప్పుడు ఫస్ట్ వైరస్ ఏం చేస్తుంది సార్, ఆ బయట నుంచి అక్కడ ఒక నర్వ్ని దొరకబట్టుకుంటుంది, నర్వస్ సిస్టమ్. ఇప్పుడు బ్రెయిన్కి మన బాడీకి ఉన్న కనెక్షన్ అంతా నర్వస్ సిస్టమే కదా. ఫస్ట్ బయట అయిన ప్లేస్ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న నర్వ్ని దొరకబట్టుకుంటుంది, నర్వ్ లోపల నుంచి అది ట్రావెల్ అవ్వకుండా పోతుంది. ఎవ్రీడే 3 mm ట్రావెల్ అవుతుంది అది. ఆ వైరస్ మల్టిప్లై అవ్వకుండా నర్వ్లో మల్టిప్లై అవ్వకుండా బ్రెయిన్ వరకు వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత క్లినికల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. కానీ ఎక్కడో స్ట్రీట్ డాగ్ మెడలో ఖర్చింది సార్, తనకి కాలు ఖర్చింది, ఇది జర్నీ అవ్వడానికి టైం పడుతుంది, ఆ కుక్క బ్రతికిందో లేదో తెలియదు, అట్లాంటప్పుడు ఏం చేయాలంటారు మరి? ఇప్పుడు మనకి జర్నీ టైం దాకా కౌంట్ రాదు, కరిచిన రోజు నుంచి అది 10 రోజులు బతుకుందా లేదా చూసుకోవాలి అంతే. మన నెల తర్వాత దాన్ని చూడటానికి అది డిఫరెంట్. ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని కాదు, కరిచిన రోజు నుంచి ఆ కుక్క బతుకుందా లేదా, చనిపోతే రేబీస్, చనిపోకపోతే లేదు, ఇంకా దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు మీరు. రేబీస్ లేనప్పుడు దాని వైరస్ ట్రావెలింగే లేదు కదా. అంటే కుక్క చనిపోకపోతే మనం సేఫ్, కుక్క చనిపోయింది అనుకోండి అదే డేంజర్ అంటే క్లినికల్ సిమ్టమ్స్ డెవలప్ అయినా చనిపోయింది. సో చనిపోవడానికి మన 10 days విండో. ఇప్పుడు కుక్క 10 రోజుల తర్వాత చనిపోయింది, మనకు సంబంధం లేదు, అంటే మన బయట చేసే టైంకి దానికి రేబీస్ లేనట్టే. ఇప్పుడు అది ఒక 11th day చనిపోయింది, 12th day చనిపోయింది, అంతే అక్యురేట్గా 10 days అంతే. అది విత్ విండో పీరియడ్, యాక్చువల్గా అక్యురేట్ 7 days, విత్ విండో 7 ఇంకో ఎక్స్టెండ్ చేసి 10 days విండో అని పెట్టారు. ఎందుకంటే అది క్లినికల్ సిమ్టమ్ డెవలప్ అయిన తర్వాత 4 days డాగ్ చనిపోతుంది. క్లినికల్ సిమ్టమ్స్ డెవలప్ కావడానికి ముందు వైరస్ షెడ్ అయ్యేది ఓన్లీ 2 to 3 days. సో ఈ 4 + 3 7 days అయినా కూడా విండో 10 days ఎందుకు పెడతారంటే ప్రికాషనరీకి ఇంకో 3 days. నన్ను వాళ్ళ డాగ్ ఖర్చింది, అది 11th day 12th day చనిపోయింది అంటే నన్ను బయట చేసే టైంకి దానికి వైరస్ లేనట్టే. సో మనకి 10 day విండో పీరియడ్ అనేది చాలా ముఖ్యం అన్నట్టు. ఇంట్లో కుక్కను పెంచుకున్నప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, అది ఎంతకాలం పనిచేస్తుంది? డాగ్ అనేది ఇప్పుడు ఫస్ట్ చిన్నప్పుడు వేసే వ్యాక్సిన్ ఉంటుంది కదా సార్, 3 months అప్పుడు వేసే వ్యాక్సిన్ అయితే ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ యాంటీరేబీస్ వేసిన తర్వాత సెకండ్ డోస్ సేమ్ వ్యాక్సిన్ వేస్తాం, సెకండ్ డోస్ దాన్ని బూస్టర్ అంటాం. అక్కడ నుంచి 1 year పనిచేస్తుంది. మన సెకండ్ డే డోస్ వేసిన దగ్గర నుంచి 1 year. సో ఎవ్రీ ఇయర్ ఆ డేట్ రోజు వేసుకుంటూ పోవాలి. సో 1 month ± వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ వాకింగ్ పోయే డాగ్స్ అలా ఉంటాయి, మనకి 8 months 10 months వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. సో మనకి వేసే వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అనేది బూస్టర్ డోస్ నుంచి 1 year ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 1 yearకి ఒకసారి వ్యాక్సిన్ వేసుకోవాలి. కుక్కలకు వేసినట్టే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది మనుషులకు వేసుకుంటే కూడా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు నేను డాగ్ ప్రాక్టీస్లో ఉన్నా కాబట్టి నేను వ్యాక్సిన్ వేసుకుంటాను రెగ్యులర్గా. ఇప్పుడు ఏ డాగ్ ఏ కండిషన్లో వస్తుందో మనకు తెలియదు కాబట్టి, సో నేను కూడా సేమ్ ప్రొసీజర్. నేను వెరీ ఫస్ట్ టైం 10 years బ్యాక్ నేను వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకొని 1 monthలో బూస్టర్ వేసుకున్నాను. సో అప్పటి నుంచి నాది ఎవ్రీ February షెడ్యూల్డ్. సో ఎవ్రీ February నేను వ్యాక్సిన్ వేసుకుంటాను. ఇయర్లీ వన్స్. ఒకవేళ పెట్ డాగ్స్ ఉన్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నా పెట్ డాగ్ కాబట్టి మనకు అబ్జర్వేషన్ చేస్తాము, డైలీ మన ముందే ఉంటుంది, అండ్ బయట అయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది కాబట్టి పెద్ద అవసరం అయితే లేదు. అయినా ప్రికాషనరీ వేసుకుంటామంటే ఫస్ట్ వ్యాక్సిన్, 1 month తర్వాత బూస్టర్, ఎవ్రీ ఇయర్ ఆ డేట్కి వేసుకోవాలి వ్యాక్సిన్. సో బయట అయిన తర్వాత వేసుకునే దాన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు, PEP. అదేంటంటే ఇప్పుడు మేము ఇంతకుముందు మనం అనుకున్నట్టు 0, 3, 7, 14, 20 5 doses, లాస్ట్ డోస్ వచ్చి 90 days. కానీ కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకుంటే బెటర్ అంటారా? వేసుకుంటే ప్రికాషనరీగా బెటర్ సార్. ఎనీ వ్యాక్సిన్ ఎప్పుడైనా ప్రికాషనరీగా వేసుకోవడం, ప్రొఫైలాక్టిక్ వ్యాక్సినేషన్ అనేది ఎప్పుడైనా బెటర్. ఇంకా భయం ఉండదు.
ఇప్పుడు మనం ఎంత చెప్పినా పానిక్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, ఈ మధ్య ఏదో వైరల్ అవుతుంది, ఒక గోరు తగిలి వైరస్ వచ్చింది, అది 100% అలా అయ్యే అవకాశాలే లేదు. ఇంకొకటి ఏంటంటే సార్, మనం ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని మనం అథెంటికేటెడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా ఇలాంటివి ఉంటే మనకి రెగ్యులర్గా ఇప్పుడు మనకి ఫోన్లే ఉన్నాయి కాబట్టి మనము WHO ఎనిమల్ హెల్త్ మీద ఏమన్నా బులెటిన్స్ ఏమన్నా రిలీజ్ చేసినారా, ఓఐ ఆర్ WHO ఆర్ CDC అని ఉంటుంది, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనేది ఉంటుంది. వీళ్ళు పబ్లిష్ చేసే డేటాని అథెంటికేటెడ్ డేటా. మనం ఎప్పుడైనా కూడా WHO, OI అండ్ CDC వీళ్ళ డేటాని మనం చూసుకొని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సోషల్ మీడియా ఇవన్నీ చూసి మనం ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, చాలా సంవత్సరాల నుంచి మిలియన్స్ ఆఫ్ కేసెస్, డాగ్ బైట్ కేసెస్ని ఓన్లీ 10 day అబ్జర్వేషన్ పీరియడ్తోనే రూల్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఆ అబ్జర్వేషన్ పీరియడ్ లో ఏదన్నా ఇప్పటివరకు ఏమన్నా అనుకోకుండా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ ఏమన్నా మిస్ అయిందంటే అలాంటి కేసే ఇంతవరకు లేదు. అంటే దానికి అక్యురసీ 100% అది. సో 10 day విండో పీరియడ్ దాటి రేబిస్ క్లినికల్ సింటమ్స్ డెవలప్ అయిన కేసు ఉందా అంటే ఇంతవరకు లేదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే 10 day అబ్జర్వేషన్ పీరియడ్ ఇంత సక్సెస్ఫుల్ ఇన్ని ఇయర్స్ రన్ కాదు అది. దానికి ఎక్సెప్షన్ కూడా లేదు ఇప్పటివరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.